విశాఖపట్నంలో రేపు 14-15 తేదీల్లో పెట్టుబడుల మీద భాగస్వామి సదస్సు సిఐఐ ఆధ్వర్యంలో భాగస్వామి సదస్సు అని పెట్టారు. ఇటువంటి భాగస్వామి సదస్సులు గతంలో కూడా జరిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన, అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటిది దేన్నైనా సిపిఎం బలపరుస్తుంది, ఆహ్వానిస్తాం. కానీ ఆ పేరుతో ప్రజలకు నష్టం చేసేటువంటిది, రైతులకు నష్టం చేసేటువంటి ఎలాంటి విధానాన్ని కూడా మేము బలపరచం, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే మాత్రం సిపిఎం చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు ఈ విశాఖ సదస్సులో, భాగస్వామ్య సదస్సులో ఎవరు భాగస్వామ్యం అంటే ప్రభుత్వం, కార్పొరేట్లే భాగస్వాములు, ప్రజల భాగస్వామ్యం లేదు. రోజు P4 గురించి చెబుతుంటారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, పీపుల్ పార్ట్నర్షిప్. ఆ పేరుతోనే దారిద్ర్య నిర్మూలన కూడా చెబుతున్నారు. కానీ వేర్ ఈజ్ దట్ పీపుల్? ఇందులో ఈ భాగస్వామ్య సదస్సులో పీపుల్ యొక్క భాగస్వామ్యం ఎక్కడని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా 37 సెషన్స్, ప్లేనరీ సెషన్స్ పెడితే ఆ ప్లేనరీ సెషన్స్ ఏ అంశాల మీద పెట్టారో అన్నీ చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కార్మిక సంక్షేమం గురించి కానీ, మన రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు నిర్మూలించేదానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, ఉపాధి కల్పన గ్యారంటీ కానీ, ఈ అంశాలు అసలు ఎక్కడ వెతికినా కనపడవు. ఎవరన్నా కొన్ని పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెడితే అందులో ఉద్యోగాల కల్పన అనేది చూపిస్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు. ఇంతవరకు ఈ 1.5 సంవత్సర కాలంలో డిఎస్సి 16,000 మినహా ఎక్కడ అసలు ఉద్యోగాలు లేవు, ఇవ్వలేదు, అన్ని ప్రకటనలే. పోనీ పెట్టిన చోటైనా, చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కడైనా పెట్టిన చోటైనా స్థానికులకు ఇచ్చారా ఉద్యోగాలు? ఇప్పుడు ఐటీలో పరిశ్రమలు పెడుతున్నారు, మంచిది, గూగుల్ లాంటివి వస్తున్నాయి, మంచిదే. ఇవన్నీ మన సాంకేతిక అభివృద్ధికి, మన దగ్గర ఉండేటువంటి నైపుణ్య స్కిల్డ్ పీపుల్ చాలామంది అమెరికాకు, యూరోప్కి వెళ్తున్నారు. ఇప్పుడు చైనా కూడా ద్వారాలు తెరిచింది. ఈ స్కిల్డ్ పీపుల్ అందరిని ఉపయోగించుకునేదానికి ఏంటి దీంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి? ఇక్కడే కానీ ఉపయోగించుకుంటే ఎంత ఇన్నోవేషన్ జరుగుతుంది. కానీ విదేశీ కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు అక్కడి నుంచే పీపుల్ని తీసుకొస్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు రావు, ఉన్నటువంటి స్కిల్ అంతా వేస్ట్ అవుతున్నది. అందుకని ఈ భాగస్వామ్య సదస్సులో ప్రజల భాగస్వామ్యం, ముఖ్యంగా కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన గ్యారంటీ, వీటిని కూడా ఒక సెషన్ చేర్చి చర్చించాలి. అభివృద్ధి అంటే పెట్టుబడి, శ్రమ రెండు కలిస్తే అభివృద్ధి. ఒట్టి పెట్టుబడితో అభివృద్ధి జరగదు. పెట్టుబడి కావాల్సినంత ఉంది. ఇప్పుడు పెట్టుబడిదారుల దగ్గర 10 లక్షల కోట్లు ఉన్నాయి, ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియటల్లా. శ్రామికులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆదాయాలు పెరిగితే అభివృద్ధి జరుగుద్ది. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని కూడా ఉద్యోగాలను తీసేసి, అదే విశాఖపట్నంలో ఇప్పుడు 6,000 మందిని స్టీల్ ప్లాంట్ నుంచి తీసేశారు. అదే విశాఖపట్నంలో ఐటీ హబ్, మన మధురవాడ ఉన్నటువంటి ఆ హిల్ మీద ఐటీ హబ్లో బోలెడంత స్పేస్ ఖాళీగా ఉంది. మరి వీటన్నిటిని ఉపయోగించుకునే పరిస్థితి కాదు. మరి ఏ రకంగా ఐటీ వాళ్ళని, ఇప్పుడు లక్షలాది మంది ఉన్న ఐటీ వాళ్ళకి ప్రతి సంవత్సరం 2 లక్షల మంది పైగా ఐటీ వాళ్ళు బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి ఇప్పుడు ఇంతకుముందు అంటే అమెరికా పోవచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేవు. వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పిస్తారు? అందుకని యువతకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి స్కిల్డ్ ఇంజనీర్లకి వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇవ్వకుండా, ఒకసారి ఉద్యోగం ఇచ్చి 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత గంగవరం పోర్టులు ఇచ్చారు స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి, స్థానికులకు ఉద్యోగాలు. ఏడాది కాకుండానే తీసిపారేశారు వాళ్ళని. అదాని వచ్చాడు, వెంటనే తీసిపారేసాడు. అంటే రికార్డులో చూపిస్తారు ఇచ్చినట్టు, తర్వాత ఉండదు. కానీ ఈ రకం కాదు. వాళ్ళకి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంతమంది వాళ్ళు తీసుకుంటాం, మన రాష్ట్రంలో స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ అందరిని ఉపయోగించుకుంటాం, ఇంజనీర్లని, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళకి జీతాల గ్యారెంటీ ఉంటుంది. ఇవన్నీ ఇస్తే ఎట్లయితే మీరు పెట్టుబడి గ్యారెంటీలు ఇస్తున్నారో, తెలివిగలని స్కిల్డ్ పర్సన్స్ కూడా మీరు అలాంటి గ్యారెంటీస్ ఇవ్వాలి కదా. చదువుకొని వాళ్ళు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు తెలివినంతా ఇతర దేశాలకు సేవ చేస్తున్నారు, మనకేం ఉపయోగపడటం లేదు. కంపెనీలకు లాభాలు మాత్రం ముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో 30 టాప్ సెన్సిటివ్ ఇండెక్స్లో ఉన్న టాప్ 30లో 20 కంపెనీలు ఐటీ కంపెనీలే. 20 కంపెనీలు ఐటీ కంపెనీలు. దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలు 5 కంపెనీలు ఐటీ కంపెనీలే, టాప్లో ఉన్న 5 కంపెనీలు. మరి ఎంత సంపద ఎలా సమకూరుస్తుంది? ఈ ఐటీ వాళ్ళ తెలివి లేకుండానే, ఇంజనీర్ల యొక్క తోడ్పాటు లేకుండానే, శ్రామికుల యొక్క తోడ్పాటు లేకుండానే ఇదంతా వాళ్ళే ఉద్ధరిస్తున్నారు. ఒక బిల్ క్లింటను
లేకపోతే తోడర్బర్గ్, జోగర్బర్గ్ వీళ్ళే సృష్టిస్తున్నారా? వేళల్లో కొంతమంది ఓనర్లకి వాళ్ళకి కోడ్ రాయటం కూడా చేత కాదు. కొన్ని కంపెనీల ఓనర్లకి కోడ్ అంటే కూడా తెలియదు వాళ్ళు ఉన్నారు. మరి కోడ్ రాసే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని వీధుల్లోకి నెట్టేసి ఈ కంపెనీలు మాత్రం కోట్లు కూడా సంపాదించుకుంటే జోకర్బర్గ్ని ఆహ్వానిస్తున్నాం, లేకపోతే గూగుల్ని సత్యనాదెళ్ళని ఆహ్వానిస్తాము, బిల్ క్లింటన్ ఆహ్వానిస్తామని చెప్పానంటే అర్థమే ఉంది. అందులో మన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్రాభివృద్ధిని కోరుకునే పని అయితే, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పని అయితే, యువత యొక్క అభివృద్ధిని మన భారతదేశ భాగ్య విధాతలని యువత యొక్క అభివృద్ధిని కోరుకునే వాళ్ళు అయితే తప్పనిసరిగా ఈ భాగస్వామ్య సదస్సులో ప్రజల్ని, కార్మికుల్ని భాగస్వామ్యం చేయాలి. వాళ్ళకు సంబంధించిన అజెండాని దీంట్లో చేర్చాలి. అప్పుడు దీనికి సమగ్రత వస్తుంది. లేకపోతే అసమగ్రమే పాక్షికం అవుతుంది. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలని చెప్పని కోరుతున్నాము. అలాగే మిగతా విషయాలు కొన్ని ఉన్నాయి. మన మెడికల్ కాలేజీలు, సర్కి సంబంధించి మన రాష్ట్రంకి లేదు. 12 రాష్ట్రాలు ప్రకటించిన, ఈసీఐ ప్రకటించిన 12 రాష్ట్రాల్లో, రెండో దశ 12 రాష్ట్రాల్లో మన రాష్ట్రం లేదు. ఇంతవరకు పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాల. పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ రకంగా అమలు చేస్తారు? చట్టవిరుద్ధం అది. అంతేకాదు, పోయినసారి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్లో, మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో మాకు రాష్ట్రంలో ఎజెండా లేదు, ఉంటే మా అందరిని మళ్ళీ పిలిచి సమావేశం వేసి మాట్లాడతాం అని చెప్పారు. అఖిలపక్షం వేయలా, ఎవరికి చెప్పలా, పబ్లిక్ నోటీస్ లేదు. ఇప్పుడు కలెక్టర్లని సమాయత్తపరుస్తున్నారు, జిల్లాల్లో మీటింగ్లు పెడుతున్నారు. అసలు దాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు ఇప్పుడు కేసు నడుస్తుంది, మిగతా 12 రాష్ట్రాల మీద కూడా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే మీరు ఎలా దీన్ని అడ్వాన్స్ అవుతారు? ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం. ఎన్నికల కమిషన్ ప్రాతినిధ్య చట్టం దీనికి విరుద్ధమైంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని అఖిలపక్ష సమావేశం జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు, అధికార పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీహారు సందర్భంలో చర్చకు వచ్చినప్పుడు, ఎన్నికల కమిషన్ మీటింగ్ వేసినప్పుడు ఇది పౌరసత్వంతో ముడిపెట్టడం చాలా తప్పు, దీన్ని మేము ఆమోదించమని స్పష్టంగా చెప్పింది తెలుగుదేశం పార్టీ. మేము కూడా హర్షం వ్యక్తం చేశాం. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఫిరాయించి దీన్ని బలపరుస్తుంది, రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తోడ్పడుతుంది. అందుకని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ దీన్ని కూడా నిలుపుదల చేయాలి. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకం. ఇది ప్రజలకు, ముఖ్యంగా ఓటు హక్కు అనేది, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. వాళ్ళు ఇచ్చే ఫారం చెబుతున్నారు. నిన్న వాళ్ళు ఫారం ఇస్తే ఆ ఫారం మాకే అర్థం కాలేదని ఐఏఎస్లు, ఐపీఎస్లు చెబుతున్నారు. ఆ ఫారం ఎట్ట నింపాలో మాకే తెలియట్లేదని కొంతమంది. ఇక సామాన్యులు ఏం ఫిలప్ చేస్తారు? ఈ ఫిలప్ చేసేది ఎప్పుడు, వాటికి ఓటు వచ్చేది ఎప్పుడు అంటే ఓట్లు ఎగ్గొట్టడానికే, ఓటు హక్కును ఎగ్గొట్టడానికే ఇది చేస్తుంది. అందుకని దీన్ని మొత్తం ప్రాసెస్, ప్రక్రియ నిలిపివేసి దీన్ని అఖిలపక్షం జరపాలి. అధికార పార్టీ తెలుగుదేశం ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న వైఖరి కట్టుబడి ముందుకు రావాలి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఇంతవరకు వాళ్ళ వైఖరి స్పష్టంగా చెప్పాల. ఇంతకుముందు బీహార్లో అమలు జరిపినప్పుడు బీహార్ తరహాలో ఆంధ్రాలో కూడా అమలు జరపాలన్నారు. ఇప్పుడేం మాట్లాడటంలా. వాళ్ళ వైఖరి కూడా స్పష్టం చేయాలి. మీరు సరకు అనుకూలం, వ్యతిరేకం స్పష్టం చేయాలి. దీనికి అనుకూలం అయితే ఎంతమంది, అటువంటి వాళ్ళు అందరూ కూడా వెనకబడిన ప్రాంతాల్లో పేదవాళ్ళు, మైనార్టీలు అనేక మంది ఈ మైగ్రేషన్, రెంటెడ్ విజయవాడ లాంటి సిటీలో రెంట్కు ఉండేవాళ్ళు ఒక ప్రాంతంలో రెంట్కుంటే 6 నెలలకు, ఏడాది కాగానే ఇంకొక ఏడాదికి మారుతారు. ఎన్నిసార్లు మార్చుకుంటారు? ఎవరు ప్రూఫ్లు తెస్తారు? ఎవరు ఇంటి అద్దెలు ఎవరు ఇస్తారు? నీకు రికార్డు ఎవరు ఇస్తారు? డాక్యుమెంట్ ఎవరైనా ఇస్తారా? విజయవాడలో చెప్పండి. అద్దెకున్నాడని ఎవరైనా రాసిస్తారా? ఇప్పుడు మామూలుగా పోతున్నారు, చూస్తున్నారు, రికార్డ్ చేసుకుంటున్నారు. రేపు డాక్యుమెంట్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? డాక్యుమెంట్ ఇవ్వకపోతే రిజిస్టర్ చేయమంటే ఎలా వస్తుంది ఓటు? కానీ ఇవన్నీ కూడా ఇంప్రాక్టికల్ విషయాలు. ఓటు హక్కుని కాలరాసేటువంటి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.